ఒకరోజు శ్రీనాథుడు తన కూతురిని వెంట పెట్టుకొని మంది మార్బలంతో కలిసి పోతన గారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టాన్ని రాస్తున్నారు. శ్రీనాథుడు ఏం రాస్తున్నావు బావా అంటూనే తాళపత్రాన్ని చేతిలోకి తీసుకొని పైకి గట్టిగా చదివాడు. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ బంధింపడు, ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్దిత్ర సీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణమనోత్సాహి అని చదువుతూ గట్టిగా నవ్వాడు. ఇదేమిటి బాబా ఇలా రాశావు? ఆయుధాలు పరిహారము లేకుండా శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు అన్నాడు. పోతన గారు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. తర్వాత అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. సగం భోజనం అయ్యాక పోతన గారి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య మీ కూతురు బావిలో పడిపోయింది అని చెప్పాడు. శ్రీనాథుడు అయ్యో